హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రేమ్స్. ఫ్రెండ్స్, నిజంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోస్ని మీరు చూసి వదిలేయకుండా మీ ఫ్రెండ్స్తో వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నేను ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని నేను మీకు అందించగలుగుతాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి రెగ్యులర్గా వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒకసారి మనకి లెంతీ మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి మెసేజ్ చదవాలంటే మనకి ఒకసారి ఇబ్బందిగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనం బిజీగా ఉండొచ్చు. అంత లాంగ్ మెసేజ్ని మనం చదవాలంటే కొంచెం మనకి టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం చదవకుండా మన మొబైల్లో ఆ మెసేజ్ని చదివినిపిస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మనం ఇప్పుడు ట్రిక్ చూడబోతున్నాం. దీనికి సంబంధించి మీరు ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ దగ్గర మీరు సింపుల్గా T2S అని టైప్ చేయండి. సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. T2S టెక్స్ట్ టు వాయిస్ అని మెసేజ్ కనిపిస్తుంది మనకి. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి యాప్ ఇన్స్టాల్ అయిపోయిందంటే మనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ని ఈ యాప్ మనకి చదివి వినిపిస్తూ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఈ యాప్కి సంబంధించి మనం కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. దీనికోసం మీరు కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి యాప్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా మెనూ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు బాటంలో ఉన్న ఇక్కడ సెట్టింగ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మనం సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు బాటంలో మనకి థీమ్స్ అని ఉంది, కాపీ టు స్పీక్ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు కాపీ టు స్పీక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఇక్కడ కొన్ని ఈ యాప్కి పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఫ్రెండ్స్. ఈ పర్మిషన్స్ అన్నీ ఇంపార్టెంట్ పర్మిషన్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇక్కడ మీరు పర్మిషన్స్ ఇస్తేనే మనకి యాప్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానికోసం మీరు ఇక్కడ ట్యాప్ చేయండి. ఎలో డిస్ప్లే ఓర్ అదర్ యాప్స్ అని దీన్ని మీరు ఇక్కడ ఎనేబుల్ చేసేసేయండి. బ్యాక్ వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి ఇంకొక మెనూ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. బై డిఫాల్ట్ ఇది ఆఫర్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. మనకి లాస్ట్లో చివరిలో ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కీప్ రన్నింగ్ అని ఉంది. ఇఫ్ కాపీ టు స్పీక్ డజంట్ వర్క్ స్టేబుల్లీ ఆన్ యువర్ డివైస్ ప్లీజ్ టర్న్ దిస్ ఆప్షన్ ఆన్. సో బెటర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లాస్ట్ ఆప్షన్ కూడా మీరు ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఈ యాప్కి సంబంధించి టోటల్ పర్మిషన్స్ మనం ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ మెసేజ్ని అయితే మీ మొబైల్ చదవాలో దానికి సంబంధించిన వాట్సాప్ని మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఏ మెసేజ్ చదవాలో ఆ మెసేజ్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో షేర్ బటన్ పక్కన మనకి కాపీస్ ఐకాన్ కనిపిస్తుంది. ఈ కాపీ ఐకాన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్ ఐకాన్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది ఆ మెసేజ్ని చదువుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వినిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వినండి ఫ్రెండ్స్ ఒకసారి. Android is a mobile operating system developed by Google, based on a modified version of the Linux kernel and other open source software and designed primarily for touchscreen mobile devices such as smartphones and tablets. ఫ్రెండ్స్, మనం ఈ యాప్ యూస్ చేసి మనం ఇంగ్లీష్ మెసేజ్ కాకుండా హిందీ మెసేజ్ కూడా మనం చదవచ్చు. దీనికోసం మీరు మళ్ళీ ఒకసారి ఆ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి రండి ఫ్రెండ్స్. దానికోసం మీరు టాప్ లెఫ్ట్ కార్నర్లో 3 బటన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు మెనూలోంచి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి స్పీచ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని లాంగ్వేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు చూడండి ఫ్రెండ్స్, మనం హిందీ మెసేజ్ చదువుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికి సంబంధించి మనం ఇక్కడ ఈ మెనూ నుంచి హిందీని సెలెక్ట్ చేసుకోండి. హిందీ సెలెక్ట్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు మళ్ళీ వాట్సాప్కి రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న హిందీ మెసేజ్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కార్నర్లో కాపీ ఐకాన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా ఐకాన్ కనిపిస్తుంది. ట్యాప్ చేయండి. जिंदगी उन लोगों के लिए आसान नहीं पर दिलचस्प है जो परिवर्तन का सपना देखते हैं. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ఇంగ్లీష్ వచ్చిన మెసేజెస్ కానీ హిందీలో వచ్చేసిన మెసేజెస్ కానీ మనం చదవకుండా ఆటోమేటిక్గా మనకి ఈ యాపే చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకైతే ఫ్రెండ్స్ ఈ యాప్ ద్వారా మనం తెలుగు మెసేజెస్ చదవలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా ఈ యాప్ మనకి తెలుగుని సపోర్ట్ చేయట్లేదు.
ఫ్యూచర్లో కంపల్సరీగా మనకి తెలుగుని కూడా సపోర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అప్పుడు మనకి వచ్చిన తెలుగు మెసేజ్ని కూడా ఇది ఆటోమేటిక్గా మనకి చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మర్చిపోకుండా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ షేర్ చేయండి. దీనివల్ల మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఎప్పటికప్పుడు నేను మీకు కొత్త వీడియోస్ని అందించగలుగుతాను. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.